కులగణన బీసీ రిజర్వేషన్లను పెంచాలని కోరుతూ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో జరిగిన సమగ్ర కుల గణన బీసీ రిజర్వేషన్లు పెంచాలని విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామని మహేష్ గౌడ్ తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోతామని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వీరితో పాటు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ ప్రకాష్ తో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మనం 42% రిజర్వేషన్ ఇస్తాము అని చాలా సమాలోచన చేశారు. నేను ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పాను. నేను ప్రవేశపెట్టాను కామారెడ్డిలో ఈ బీసీ డిక్లరేషన్. నేను వేరే ఎమ్మెల్సీగా ఉన్నాను, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు నేను ఇంకా పీసీ అధ్యక్షుడు అవ్వలేదు. ఇలా జరిగి ఇప్పుడు కులగణన చేయకుండా ఎన్నికలకు పోతే బీసీ నాయకుడిగా నేను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే మాట చెప్పినప్పుడు ఇబ్బందులైనా ఫండ్స్ రావని తెలిసినా ఓకే, మనం ఇచ్చిన మాట ప్రకారం కులగణన తర్వాత ఎన్నికలకు పోదాము అనే మాట రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ విధి విధానాలు కంప్లీట్ చేసుకొని ఎన్నికలకు పోతాం. దాంట్లో ఏం సంశయం అవసరం లేదు. ఒకరోజు వెనక ముందు కానీ ఇది అయి తీరుతున్న ఆశాభావం నాలో ఉంది. పోతే ఇవాళ కులగానులకు మన ముందడగానే బీఆర్ఎస్ నాయకులు ఇళ్ళ తిరుగుతూ ఉన్నారు. నేను ఎక్కడ పేపర్లు చూశాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.